హాయ్ అండి, టుడే స్పెషల్ టమాటా చట్నీ ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. మీద గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. సరిపడా పసుపు, సరిపడా ఉప్పు, పసుపు వేసాక ఇంకాస్త మగ్గనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేద్దాం. ఇది మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క. మిక్సీ పట్టడం కంప్లీట్ అయిపోయిందంటే వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అన్నిటిని చక్కగా కలిపేసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, వీటిని చక్కగా వేగండి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకోవడం. ఇంతేనండి, మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.